హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా స్వప్నస్ఖలనం అంటే నిద్రలోనే వీర్యం పడిపోతూ ఉంటుంది. చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. తర్వాత దీన్ని ఎలా నివారించుకోవాలి, ఆ చిట్కాలు ఏంటి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. స్వప్నస్ఖలనం అనేది ముఖ్యంగా చాలా మందిలో ఈ ఎమోషన్స్ అంటే సెక్సువల్ ఫీలింగ్స్ అనేది అధికంగా అయిపోవడం వల్ల, ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, లేదంటే ఈ బ్లూ ఫిల్మ్స్ లాంటి అట్లాంటి ఎక్కువగా చూసి ఎక్కువగా ఉత్ప్రేరణ అవడం వల్ల, లేదా ఎక్కువగా హస్తప్రయోగం చేసుకొని ఒకేసారి ఆపివేయడం వల్ల, అది మంచిది కాదని చెప్పి ఒకేసారి ఆపివేయడం వల్ల, లేదా రాత్రి నిద్రలో ఏదైనా సెక్స్ కానీ రొమాన్స్ కానీ చేస్తున్నట్టుగా కలలు రావడం, ఊహించుకుంటూ పడుకోవడం, ఇలాంటి వాటి వల్ల కొంతమందిలో పటుత్వం తగ్గిపోయి ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ అయిపోయి ఆగక ఆ వీర్యం అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి నిద్రలోనే స్ఖలనం అయిపోతూ ఉంటుంది. ఇలా స్ఖలనం అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ చాలా బలహీనంగా ఉంటారు. వాళ్ళు చాలా ఏ పని చేయాలని కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు, వీక్గా ఉంటుంటారు. సో ఇలాంటి సమస్యతో బాధపడే వారికి ఇప్పుడు నేను ఒక 3 అద్భుతమైన చిట్కాలు చెప్తాను. చిట్కాలు క్రమం తప్పకుండా వాడినట్లయితే తప్పకుండా మీరు మంచి ఫలితాన్ని మాత్రం పొందుతారు. ఓకే, సో ఈ స్వప్నస్ఖలన సమస్య మీకు స్టార్టింగ్ లోనే ఉంటేనే ఇవి చక్కగా పనిచేస్తాయి చిట్కాలు అనేవి. ఓకేనా, అందులో మొదటి చిట్కా, ఒక 10 మిరియాలు, సుమారుగా ఒక 10 మిరియాలు తీసుకొని మెత్తగా దంచి పొడి చేసుకోండి. ఈ పొడిని ఒక చెంచాడు ఆవు నెయ్యి, గుర్తుపెట్టుకోండి, ఒక చెంచాడు ఆవు నెయ్యిలో కలుపుకొని, ఒక చెంచాడు తేనె కూడా కలుపుకొని ప్రతిరోజు ఉదయం కూడా తీసుకుంటూ ఉండండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక క్రమక్రమంగా ఈ సమస్య తగ్గిపోతూ ఉంటుంది. ఇక రెండో చిట్కా, ఉసిరికాయలు. సో ఉసిరికాయలు అనేది సీజనల్ గానే వస్తాయి, అందరికీ తెలుసు. సో ఉసిరికాయలని తీసుకొని వాటిని లోపల గింజ తీసేసి ఆ వలుపులు ఉంటాయి కదా చుట్టూ, దాన్ని కచ్చపచ్చ దంచి ఒక 1/2 లీటర్ నీటిలో సుమారుగా ఒక 5 నుంచి 6, అంటే సైజుని బట్టి, పెద్ద సైజు 5 ఉంటాయి కానీ 5, 6, చిన్న సైజు 5 ఉంటే ఒక 10 గల ఈ గింజలు తీసేసి ఆ వలుపుల్ని మెత్తగా కచ్చపచ్చ దంచి ఆ నీరులో వేసి కషాయం చేయాలి. కషాయం అంటే ఏంటి, 1/2 లీటర్ నీరు మరిగిపోయి 1/4 లీటర్కి రావాలి. ఓకేనా, ఇలా వచ్చినాక ఆ నీటిలో ఒక 1/2 చెంచాడు లేదా కొంచెం పెద్ద చెంచా ఏదైనా 1/2 చెంచా, చిన్న చెంచా ఏదైనా చెంచాడు పసుపు కలుపుకొని ఉదయం పూట పరిగడుపున తాగుతూ ఉండాలి. ఇది రెండో చిట్కా. ఇక మూడో చిట్కా, గులాబీ రేకులు. గులాబీ రేకులను తీసుకొని వచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకున్నా పర్వాలేదు, లేదా పచ్చి రేకులను తీసుకొని వచ్చి దాన్ని ఒక ముద్దలాగా దంచి, అంటే మెత్తగా ముద్దలాగా దంచి, కొన్ని సరిపడా రేకులు తీసుకోవాలి, ఒక చిన్న ముద్ద, అంటే ఉసిరికాయ అంత ఆ ముద్ద సైజు రావాలి. ఓకేనా, ఈ ముద్ద సైజులోకి వచ్చిన తర్వాత దీనికి ఎంత అయితే ఉందో అంతే మోతాదులో పటిక బెల్లం అంటే మనకు కంట చక్కెర అంటాం కదా, సో అదాన్ని ఆ కటిక బెల్లాన్ని తీసుకొని కలుపుకొని మెత్తగా దంచి ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి, అంటే ఆ ముద్దను 2 పూటలు చేసుకొని ఉదయం రాత్రి 2 పూటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్వప్నస్ఖలన సమస్య అనేది దాదాపుగా తగ్గిపోతుంది. సో ఒకవేళ సమస్య చాలా హెవీగా ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ, లేదా ఇలాంటి చిట్కాలు కనీసం మీరు 2 నెలలైనా వాడుకోవాలి. ఇలా వాడినా కూడా ప్రయోజనం రావడం లేదు అని అనుకుంటే అప్పుడు దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్, అదేవిధంగా సలహాలు, సూచన అన్ని కూడా మేము అందిస్తాము. మీరు ఇలాంటి సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అంతేకాకుండా మీరు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్న వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. మీ పేరు, మీ నెంబర్ నాకు వాట్సాప్ చేసినట్లయితే మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా మేము అందులో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.